హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు RPSS వారి రుచులు. ఈరోజు మన ఛానల్లో గోబీ 65 క్రిస్పీ కాలీఫ్లవర్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాము. ఈజీగా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో అప్పటికప్పుడు ఈవినింగ్ స్నాక్ రెడీ చేసుకోవచ్చు ఇలాగా. దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్ 1 టేబుల్ స్పూన్ శనగపిండి, 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్, 1 టేబుల్ స్పూన్ ఉప్మా రవ్వ, బొంబాయి రవ్వ అని కూడా అంటారు, 2 టేబుల్ స్పూన్ మైదా ఆల్ పర్పస్ ఫ్లవర్, హాఫ్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, సాల్ట్ మీ రుచికి సరిపడా, హాఫ్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అల్లం వెల్లుల్లి ముద్ద. వీటన్నిటినీ కొంచెం నీళ్లు వేసుకొని మెత్తని పేస్ట్ లాగా కలుపుకోండి. మరీ పల్చగా కాకుండా కొంచెం థిక్ బ్యాటర్ లాగా రెడీ చేసుకోండి. ఈ బ్యాటర్ని కాలీఫ్లవర్ కోట్ చేయడానికి ఉపయోగిస్తాము. దీనిని పక్కన పెట్టుకొని ముందుగా కోసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని వేడి నీళ్ళల్లో కొంచెం ఉప్పేసి ఒక 5 నిమిషాల పాటు ఆ వేడి సెగలో మూత పెట్టి ఉంచండి. వాటిని తీసుకొచ్చి ఈ బ్యాటర్లో వేసి మొత్తం కాలీఫ్లవర్ కోట్ అయ్యేలాగా కలుపుకోండి. ఇలా కోట్ చేసుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని వేడిగా ఉన్న నూనెలో ఒకటి ఒకటి చప్పున వేసుకోండి. ఒకేసారి వేసుకోకుండా ఒక్కొక్క పీస్ తీసుకొని వేసుకోవడం వల్ల నూనె తుల్లే అవకాశాలు తక్కువ ఉంటాయి. ఇలా మీకు ఆ కడాయి అంతా నిండినంత వరకు వేసుకొని మీడియం ఫ్లేమ్లో అటు ఇటు తిప్పుతూ వేయించుకోండి. అటు ఇటు తిప్పడం వల్ల అన్ని సైడ్స్ ఈవెన్ కలర్లో ఫ్రై అయ్యి మీడియం ఫ్లేమ్లో ఉండడం వల్ల లోపల నుంచి కూడా ఉడికి మంచి క్రిస్పీ టెక్స్చర్ ఇస్తుంది. లైట్ బ్రౌన్ కలర్లోకి మారిన తరువాత వీటిని తీసి పక్కన పెట్టుకుందాము. అలాగే మిగిలిన కాలీఫ్లవర్ ముక్కల్ని కూడా ఈ వేడి నూనెలో వేసుకొని సెకండ్ బ్యాచ్ ఫ్రై చేసుకుందాము. సింపుల్గా ఈజీగా చేసుకునే ఈ కాలీఫ్లవర్ 65ని ఎప్పుడన్నా ఈవినింగ్ స్నాక్ కింద కానీ లేదు అంటే మన డిన్నర్లో లంచ్లో కూడా సైడ్ డిష్గా మనం దీన్ని ట్రై చేయొచ్చు. ఎప్పుడన్నా పప్పు సాంబార్ ఇలాంటి లిక్విడ్ ఐటమ్స్ మనం చేసుకున్నప్పుడు ఈ ఫ్రై ఐటమ్ దానికి మంచి కాంబినేషన్ ఇస్తుంది. సో ఇంట్లోనే ఇలా క్విక్ అండ్ ఈజీగా క్రిస్పీ ఐటమ్ని మనం రెడీ చేసుకోవచ్చు. కావాలనుకుంటే మీరు పించ్ ఆఫ్ రెడ్ కలర్ని యాడ్ చేసుకోండి. కలర్ గురించి ఇక్కడ నేను కలర్ అవాయిడ్ చేశానండి పిల్లల కోసం అని చెప్పని. న్యాచురల్గా ఆ పసుపు కారం ఇచ్చే కలర్ కూడా చాలా రుచిగా టెంప్టింగ్గా అనిపిస్తుంది తినడానికి. ఇలా మిగిలిన కాలీఫ్లవర్ పీసెస్ని కూడా డీప్ ఫ్రై చేసుకొని లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక తీసి పక్కన పెట్టుకుందాము. ఎక్స్ట్రా గార్నిష్ కూడా ఏమీ చేయకుండా పిల్లలు ఇలాగే ఫ్రై చేసినా సరే కూడా ఇష్టంగా తింటారు. ఇలా కూడా పెట్టి చూడండి. కానీ పెద్దవాళ్ళు ఇది తినేటప్పుడు కొంచెం క్రిస్పీగా స్పైసీగా ఉండాలి అనుకుంటారు కదా, అందుకోసం మనం కొంచెం కరివేపాకు పచ్చిమిర్చి తీసుకొని అదే బ్యాటర్లో కలుపుకొని దానిని కూడా డీప్ ఫ్రై చేసుకుందాము. పచ్చిమిరపకాయలు నూనెలో ఏగడం వల్ల అంత స్పైసీగా ఉండదు. సో ఇది చిన్నవాళ్ళు కూడా ట్రై చేయొచ్చు. కరివేపాకు మంచి సువాసనని ఫ్లేవర్ని కూడా యాడ్ చేస్తుంది కాలీఫ్లవర్ 65కి. ఇలా ఫ్రై అయిన కరివేపాకు ఈ గ్రీన్ చిల్లీస్ తీసుకెళ్ళి మనం ముందుగా ఫ్రై చేసుకున్న కాలీఫ్లవర్ మీద వేసుకొని ఒకసారి శుభ్రంగా కలిపి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవడమే. మీ పర్ఫెక్ట్ ఈవినింగ్ స్నాక్ ఇలా కాలీఫ్లవర్తో ఈసారి ట్రై చేసి మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డూ లైక్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.